దేశవ్యాప్తంగా ఈ రోజు రెండవ దశ ఎన్నికల పోలింగ్ 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలోని మొత్తం 20 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ లో 16 కోట్ల మంది ఓటర్లు పాల్గొనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1210 మంది అభ్యర్థులున్నారు. మొత్తం 1,67,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగుతుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండో దశకు రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, బెంగాల్, మణిపూర్, త్రిపురలోని పలు లోక్సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,67,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండవ దశ పోలింగ్ తో మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగుస్తాయి. మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రెండో దశ ఎన్నికల్లో భవితవ్యం తేలే ప్రముఖులలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. కేరళలోని వయనాడ్లో సిపిఐ అభ్యర్థి అనిరాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్తో ఆయన తలపడుతున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కేంద్ర మంత్రి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ను ఢీకొంటున్నారు. ఛత్తీస్గఢ్ లోని రాజ్నంద్గావ్ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రంగంలో దిగారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ తో ఆయన తలపడుతున్నారు.